పచ్చడికి ఈ సైజు కాయలు కొబ్బరి మామిడి అండి. ఇది 6 కాయలు తీసుకున్నాను. 3 కాయలు చెక్కు తీసుకుని 3 కాయలు చెక్కు తీసుకోకుండా ముక్కలు తరుక్కుని పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా పీలర్ తోటి చెక్కు తీసేసుకోవాలి 3 కాయల దాకా. ఇలా నాకులు దగ్గరగా పెట్టుకుని మళ్ళీ అడ్డం కూడా పెట్టుకోవాలండి. అప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట మనకి. ఇలా తీసేసుకుని ఇలా అనుకోవాలి, అంటే చిన్న చిన్న ముక్కల కింద వచ్చేసి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో 2 గంటలు ఎండబెట్టుకోవాలండి. ఎక్కువ ఎండబెట్టుకోవాలండి. సరే అండి, ఈ విధంగా 2 ముక్కలు ఎండిపోయినాక కారం, ఉప్పు సగము, ఆవు పొడి గ్లాసులు తలగొట్టి, పసుపు 1 చెంచా, కారం ఈ డబ్బాతో నిండా అన్నమాట. ఇవి అన్నీ కలిపేసుకుని మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చెక్క ముక్కలాగా వేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా వేసుకోవాలి. ఇలా ముక్కలు కనపడుతుంటే బాగుంటుంది. వేసుకున్నాక కాస్త నూనె వేసుకుని బాడుకి పైకి కలుపుకోవాలి. ఇదిగోండి, మూకుడు పెట్టుకొని నూనె వేసుకుని దాంట్లో కాగాక ఇంగు వేసుకుని మెంతులు, ఆవాలు, మిరపకాయలు వేసుకుని పోపు వేయించి చల్లారాక తొక్కుడు పచ్చడిలో కొన్ని ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవడమేనండి. తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది. చలవ. లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.